సంకేతం అంటే సుకేష్ వదలట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకేష్ అనే ఒక అబ్బాయి మనీ లాండరింగ్ కేసులో ఎందుకు జైల్లో ఉన్నాడు? ఎక్కడ చేశాడు మనీ లాండరింగ్? అంటే ఎవరి కోసం చేశాడు, దేనికోసం చేశాడు? ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారండి, నా కోసం మీరు ఏదో పనిచేసి జైల్లో ఉన్నారు, నేను నాకేమి తెలియదు ఎంతకాలం చెప్పాలి? మీకు మండదా? మీరు సంవత్సరం నుంచి జైల్లో ఉంటే ఈమె వచ్చి నోరిప్పకుండా, ఈడీ దగ్గర నోరిప్పదు, సిబిఐ దగ్గర నోరిప్పదు. ఈమె తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ముందు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, ఈమె కింది వాళ్ళు అరెస్ట్ అయ్యారు, చుట్టూన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. నేను నోరిప్పుతాను, ఇప్పను. ఇక్కడ కవిత స్ట్రాటజీ ఏంటంటే కస్టడీలోకి తీసుకున్నాక కొట్టడానికి లేదు, అవునా? అయితే ఈమె ఏం చేస్తుంది, నోరిప్పదు, నాకు తెలీదు అంటుంది. ఇన్ని కేసులు పొరపాటున కోపం వచ్చి ఒకటి పీకారు అనుకోండి, సిబిఐ మీద కేసు వేస్తుంది, ఈడీ మీద కేసు వేస్తుంది. నన్ను కస్టడీలో కొట్టారు అని, జడ్జి ముందు నన్ను కస్టడీలో కొట్టారు అని చెబితే వాళ్ళ ఉద్యోగాలు పోవాలి. ఇది వీళ్ళ ప్లాన్. అంటే ఎవరైతే గట్టిగా ఈమెను వేధిస్తున్నారో వాళ్ళు పోతే మళ్ళీ కొత్త ఈడీ ఆఫీసర్ వస్తారుగా, వాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు లేదా తర్వాత సంగతి. ఇప్పుడైతే ప్రెసెంట్ భానుప్రియ మీనా గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సరే, ఆవిడ సంగతి వదిలేస్తే ఇప్పుడు సిబిఐ కస్టడీలో వీళ్ళు స్ట్రిక్ట్ గా ఉన్నారు, అవునా? ఇది ఒక స్ట్రాటజీ చాలా మందికి. ఎంత చెప్పు నోరిప్పను. అక్కడేమో కస్టడీలోకి తీసుకున్న, కోర్టు నుంచి కస్టడీలోకి తీసుకున్న వ్యక్తికి నువ్వు అసలు టచ్ చేయడానికి వీల్లేదు. ఎన్ని కోణాల్లో పడితే అన్ని కోణాల్లో ప్రశ్నించు, నీ టాలెంట్ అది. లేదు, నువ్వు ఎన్ని కోణాల్లో ప్రశ్నించి నా దగ్గర సమాధానం రావట్లేదంటే ఇక లేదంటే సమాధానం రాలేదని చెప్తావు, మరి ఆమెని ఏదో రకంగా బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఇది ఈ స్ట్రాటజీని కవిత కరెక్ట్ గా ఫాలో అవుతుంది. ఇన్ కేస్ ఆమె ఇట్లాగే చూసి ఏం కాకుండా ఆమె చెప్పేస్తుంది నన్ను కొట్టారు అని. అంటే కస్టడీకి వెళ్ళే ముందే చెప్పింది ఏమని, ఒకవేళ నా మీద 3rd డిగ్రీ ప్రయోగించవచ్చు, ఒకవేళ నేను నిజం చెప్పినా వీళ్ళు బలవంతంగా నా చేత చెప్పించారేనే ఉంటది తప్పితే నేను చెప్పినట్టు కాదు అని కూడా ముందే చెప్పేసింది. చాలా తెలివిగా చెప్పింది. సో ఈ రకంగా చూసుకుంటే కవిత చెప్పట్లా. ఇంత మొండి పట్టేంటి ఈమెకి, నేను ఇంకెంతకాలం ఉండాలి జైల్లో? ఆమె ఒక్కటి అన్నా సరే నాకు కూడా బెయిల్ వస్తుంది కదా, నేను బయటికి వెళ్తా కదా. ఎవరి ఆశ వాళ్ళది? శరత్ చంద్ర ఆశ శరత్ చంద్ర, మాగుంట ఆశ మాగుంటది, పురోగతి ఉంటే దాన్ని బట్టి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును, నోరిప్పితే నేను ఎట్లా అప్రూవల్ గానే మారున్నా, అన్నీ చెప్తున్నా, కానీ అది నిజమా కాదా అని జస్ట్ ఒక చాలు అనే ఇదిలో ఆయన ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మనీ లాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయన మళ్ళీ హోంమంత్రికి డైరెక్ట్గా ఇంకో లేఖ రాశాడు మన మండోలి జైలు నుంచి. ఏమని రాశాడు, మొత్తం ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచే జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే సడన్ గా 2000 నోట్లన్నీ రద్దు చేశాడు మోడీ. 2000 నోట్లు రద్దు చేయగానే వీళ్ళకి భారం పడింది. ఓ నీ అమ్మ ఇట్లుందేంటి, అప్పుడు అంటే 2 కట్టలు ఇలా విసిరేస్తే 2 లక్షలు అయిపోయేవి, ఇప్పుడు 2 లక్షలు పంపాలంటే ఇంత కట్టలు పంపాలి, 500 నోట్లు. అరే ఇంత స్ట్రిక్ట్ చేశాడేంటి, నా వల్ల కావట్లేదు అనుకున్నారు. దీన్ని ఎట్లా మార్చాలో అర్థం కాక తెలియక తతమతమయ్యి నెయ్యి డబ్బాలు గుర్తొచ్చాయి వీళ్ళకి. మంచిగా ఈ ఉంటాయి కదా నెయ్యి టిన్లు, దాంట్లో నీట్గా రౌండ్గా 500 అట్లా పెట్టారు. అంటే ఒక్కొక్క డబ్బాలో 5 లక్షలు చొప్పున కొన్ని డబ్బాలు. ఆ నెయ్యి డబ్బాలు ఒక దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ జెర్సీ నుంచో ఇంకో సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు, లేక ఎక్కడి నుంచో ఇంకెక్కడికో వెళ్ళినట్టు అలా వెళ్తాయి. అలా వెళ్ళిన తర్వాత ఎవరికి చేరాలనుకున్నవి చేరిపోతాయి. ఈ రకంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు, పుష్పలాగా. ఎగ్జాక్ట్లీ. ఈ ప్లానింగ్ అంతా కూడా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచే జరిగింది. వీటికి సంబంధించిన ప్రణాళికలన్నీ వైస్రాయ్ హోటల్లో జరిగాయి, కానీ ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ అక్కడ జరిగింది. ఇంప్లిమెంటేషన్ అంతా ఏది హోటల్ రాడిసన్ కాదు, వైస్రాయ్, ఢిల్లీ వైస్రాయ్ హోటల్లో కదా, అక్కడ కదా మీటింగ్లు అన్ని జరిగాయి. తర్వాత అక్కడ ఏమో ప్లానింగ్, ఇక్కడ ఇంప్లిమెంటేషన్. హైదరాబాద్ లో ఇంప్లిమెంటేషన్, హైదరాబాద్ లో హోటల్ తీసుకోవాలా, మా కార్యాలయమే ఇంత సెక్యూరిటీ, మా బీఆర్ఎస్ కార్యాలయం మించిన సెక్యూరిటీ నీకు ఎవడిస్తాడే, రానివ్వరు, గేట్ దగ్గర కూడా రానివ్వడు. సో అట్లా అని చెప్పేసి అంటే ప్రగతి భవనేగా, అంతే బీఆర్ఎస్ ఆఫీస్ అంటే అదే. సో అక్కడ నుంచి దీన్ని మించిన సెక్యూరిటీ ఇంకోటి లేదు మీకు, ఎందుకంటే ఇదంతా నా అండర్ లో ఉంది కాబట్టి. ఇది బంజారా హిల్స్ తెలంగాణ భవన్ ఉంది కదా, అవును. సో ఇక్కడ నుంచి చేద్దాం అని అక్కడి నుంచే జరిగింది అని సుకేష్ చెప్పాడు, బీఆర్ఎస్ కార్యాలయం నుంచే జరిగింది అని. సో సుకేష్ చెప్పాడు కాబట్టి ఆ లేఖలు రాసి ఇచ్చాడు. ఈయన ఎందుకు లేఖల మీద లేఖ రాస్తున్నాడు అంటే ఆయనకు బెయిల్ కావాలి. అంటే
ఎప్పటి నుంచో ఉన్నాడు, వీళ్ళకి సంవత్సరాలు గడిచిపోయాయండి. అవును అవును ఇక ఉంటది కదా ఒక రోజు అన్న బయటికి వెళ్ళాలి, మధ్యలో కూడా 2-3 వెళ్ళారు అని తెలిస్తే ముందు వచ్చిన మమ్మల్ని కూడా పంపాలి కదా అని ఒక ఆశ ఉంటది. అవును. ఇరుక్కున్నాం కేసులో, కానీ ఇరుక్కున్న ఈ కేసులో సుకేష్ A1 కాదు, ఏ 18, 13, 12, 6 ఆ రాయబారాలు చేసిన దాంట్లో ఒకడు అంతే. ఓకే. కానీ మెయిన్ అసలు ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అంతా చేసింది కర్త కర్మ క్రియ ఎవరంటే కవిత అంటున్నారు అందరూ. అవును. కేజ్రీవాల్ కూడా కాదు, అఫ్ కోర్స్. వై? బికాస్ కేజ్రీవాల్ కూడా మభ్య పెట్టబడ్డాడు. అవును అంతే, లొంగాడు. లైక్ కన్విన్స్ చేయగా ఒరే సామాన్యుడా మేలుకో, సామాన్యుడా మేలుకో, మేలుకో మేలుకో అంటే ఓకే నువ్వు ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంకా సామాన్యుడిలానే ఆలోచిస్తున్నావు అని ఆయనను బ్రెయిన్ వాష్ చేస్తే అవును కదా సర్లే చూద్దామని కకృతి పడ్డాడు. నిజంగా ఇప్పుడు ఆ మేయరే, ఛత్తీస్గఢ్ మేయరే 2,000 కోట్ల స్కామ్ లో దొరికితే, ఒక ఐఏఎస్ అధికారి 2,000 కోట్ల స్కామ్ లో అరెస్ట్ అయితే, ముఖ్యమంత్రి 100 కోట్ల స్కామ్ లో దొరికిపోవడం ఏంటండి చండాలంగా? కాకపోతే సామాన్యుడు అనిపించుకున్నాడు నిజంగానే. సో ఆయన వల్ల అట్లా. సో మొత్తం బీఆర్ఎస్ కార్యాలయం నుంచే జరిగింది A to Z. అంటే ఇక్కడ నుంచే ఏపీకి కూడా రాయబారాలు ఇక్కడ నుంచే జరిగి ఉంటాయి మేబీ. సో మొత్తం కవిత కనుసన్నల్లోనే జరిగింది A to Z అని ఈయన లేఖ రాసి పేర్కొన్నాడు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంటే ఆటోమేటిక్గా కల్వకుంట్ల కవితతో పాటుగా మిగతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందిగా 100%. ట్రాన్సాక్షన్ జరిగేటువంటి క్రమంలో అసలు నేనేమంటున్నానంటే మొత్తం కేసీఆర్ కూడా తెలుసు ఇది. ఎందుకు మీరు గమనించారు కేసీఆర్ ఎందుకు కవితను చూడడానికి వెళ్ళట్లేదు అంటే, ఈయన ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తే అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీకి వెళ్ళినా అరెస్ట్ అయిపోతాడు. ఓకే. అందుకు ఎప్పుడు జనాలు వేసుకొని ఇక్కడిక్కడే సభ అని తిరుగుతున్నాడు ఆ కార్యకర్తల మధ్యలో. ఓకే. తను వెళ్ళట్లా ఎక్కడికి. తను కనుక ఈవెన్ కొంచెం ఎక్కడికైనా ఒంటరిగా పంపు, ఒక్కసారి ఎయిర్పోర్ట్ కి కేసీఆర్ ని పంపు, ఆయన ఆ రోజు అరెస్ట్ అవ్వకపోతే చూద్దాం. 100%. అందుకని చెప్పి భయపడి ఇంట్లోనే ఉంటారు. కూతుర్ని చూడడానికి కూడా వెళ్ళట్లా. కేటీఆర్ ఒకడు వెళ్తున్నాడు. కేటీఆర్ ఎందుకు వెళ్ళొస్తున్నాడు అంటే ఆయనకు ఒక ధైర్యం, నేను కాదు అంటే. ఇప్పుడు కేటీఆర్ది ఒక వ్యూహం అండి, ఎలా చెప్పనా, ఇప్పుడు మనం జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకుందాం, సందర్భం వచ్చిందని చెప్తున్నా. జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవో కింద అక్రమంగా కట్టారు, అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు, ఓకేనా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వెళ్ళి ఇది అక్రమంగా నిర్మించారు, ఇది కేటీఆర్ది అంటే, అది నాది కాదు, నాది కానీ ఫామ్ హౌస్ నాకెట్లా నోటీసులు పంపిస్తావని ఆయన కోర్టులో చెప్పంగానే ట్రిబ్యునల్ కూడా, నేషనల్ ట్రిబ్యునల్ కూడా ఆయనది కాదంటే వదిలేయండి అని చెప్పి కేసు కొట్టేసింది. ఎందుకంటే అది నాదే అని ఇంకెవడో పోయాడు పత్రాలు చూపించి. ఆ ఈయనదే ల్యాండ్, ఈయన ల్యాండ్. ఆ ల్యాండ్కి వెళ్ళాలంటే రోడ్డు కోసం ఇంకో పక్కన ఇంకో ల్యాండ్. ఇప్పుడు వీళ్ళది 311 జీవోలో కట్టింది వీళ్ళది, ఆ పక్కన 313 ఇంకో ల్యాండ్ ఉంటది. ఆ ల్యాండ్ జస్ట్ వీళ్ళ దానికి వెళ్ళడానికి రోడ్డు వేయడానికి మాత్రం ఆ ల్యాండ్ ఉపయోగించుకున్నారు.